హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు నెల్లూరు స్టైల్ పప్పుల్స్ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. కొంచెం చిన్న చిన్న టిప్ పాటిస్తూ చేసుకున్నారంటే ఈ పప్పుల్స్ మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతూ చేసుకోండి. చాలా డిలీషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నెల్లూరు స్టైల్ పప్పుల్స్ వేడి వేడి అన్నంలో కొంచెం అలా పప్పుల్స్ వేసుకొని ముద్ద కలుపుకొని తింటా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ఎండు చేప అయినా కానీ అప్పడాలైనా కానీ సూపర్ కాంబినేషన్. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదా. చూడండి ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్ పప్పుల్స్ కోసం నేను 150 గ్రామ్స్ పప్పు ఈ విధంగా నానబెట్టేశాను. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఇందులో 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. ఇందులో నేను 1/2 కేజీ టమాటాలు ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే నేను ఒక 5 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలండి. ఒక ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే మాకు సరిపోద్ది. ఇవి మొత్తం వేసుకోవాలండి. ఇందులో నేను పచ్చిమిర్చి వేయటం లేదు, ఎండుమిర్చి వేసి పప్పుల్స్ పెడుతున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పొంగు పోకుండా. నేను ఇప్పుడు ఇది 3-4 విజిల్స్కి పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్ మీద. అప్పుడు దాకా మేము చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలండి. ఇందులో నేను చింతపండు వేసి ఉడికించటం లేదు, ఒక సైడ్న నేను నానబెట్టుకుంటున్నాను. ఇది మూత పెట్టేసి కుక్కర్ విజిల్కి పెట్టేద్దాం. చూడండి, 4 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. మెత్తగా ఉడికిపోయింది. టమాటాలు కూడా చాలా బాగా మగ్గిపోయాయండి. నేను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. 3 విజిల్స్కే మాకు బాగా మగ్గిపోయింది. ఇది ఒక జాల గిన్నె పెట్టుకొని ఈ విధంగా వడగట్టుకోవాలండి. నేను చింతపండు వేయకపోతే ఈ విధంగా బాగా మెత్తగా ఉడకద్ది. దీంట్లో చింతపండు వేసేస్తే కనుక ఇంత మెత్తగా ఉడకదండి పప్పు. నేను ఇది పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలా. నేను చూడండి, ఆల్రెడీ ఈ పప్పు బాగా మెత్తగానే ఉడికిపోయింది. ఇందులో ఉన్న ఎండుమిర్చి, కొంచెం టమాటాలు ఈ విధంగా రుద్దుకుంటే సరిపోద్దండి. చూడండి, ఈ ఎండుమిర్చి, ఈ టమాటాలు కూడా బాగా నేను ఈ పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నాను. ఇందులో నేను ఇందాక తీసి పెట్టుకున్న పప్పు వాటర్ ఇది వేసుకోవాలా. నేను చింతపండు నానబెట్టిలా ఆ ప్యూరీ కూడా తీసుకొని వేసుకోవాలండి. మీ పులుపు దనాన్ని పట్టి వేసుకోండి. ఇందులోనే మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉంది మన పప్పుల్స్. ఇంకొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలా. 1.5 గ్లాస్ 1 గ్లాస్ మీ థిక్నెస్ని బట్టి వేసుకోండి. మాకు ఈ థిక్నెస్ అయితే సరిపోద్ది. ఇప్పుడు టేస్ట్ చేసుకోండి. ఉప్పు, పులుపు మొత్తం టేస్ట్ చేసుకొని ఏవైనా తక్కువ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ పడింది. నేను ఈ థిక్నెస్తో చేసుకున్నానండి. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇది కొంచెం మసలే వరకు మరిగించుకుందాం. ఈ విధంగా నేను పచ్చి చింతపండు వేసిల్లా, అందుకని నేను 1 బాయిల్ వచ్చే వరకు ఈ విధంగా మరిగించుకొని తర్వాత పప్పు పెట్టుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మరీ అడుగుతున్నాను. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. నేను చూపిస్తాను. ఇది ఒక పొంగు వచ్చాక, ఈ విధంగా ఒక పొంగు వచ్చాక ఇది పక్కన తీసి పెట్టుకొని పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టాను. నేను పోపు అనేది నెయ్యితో వేస్తున్నానండి. నెయ్యితో వేస్తే మాకు పోపు చాలా బాగుంటుంది పప్పుల్స్లో. 2 టేబుల్ స్పూన్ అన్నా 3 టేబుల్ స్పూన్ అన్నా నెయ్యి వేసుకోండి. మీరు ఒకసారి ఈ విధంగా నెయ్యితో వేసి చూడండి తాలింపు. ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు వేసుకోవాలండి. పప్పుల్స్ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. పప్పుల్స్ నెయ్యితో వేసి ఇలా తాలింపు, అందుకని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది.
హెల్త్కి కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలో ఈ పప్పుల్స్ వేసుకొని ఒక ఎండు చేపన్నా లేకపోతే అప్పడాలన్నా నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మన పప్పుల్స్ నెల్లూరు స్టైల్ పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఇది ఒక పొంగు వచ్చాక నేను పొంగించుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. మన పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.